వెల్కమ్ ఫ్రెండ్స్, డింబకా టీవీకి స్వాగతం. ఆనో భద్ర క్రతవో యాంతు విశ్వతః. ఋగ్వేదంలో ఇది ఒక ప్రముఖ సూక్తి. దీని అర్థం, సమస్త దిశల నుంచి శుభకరమైన ఆలోచనలు మన వైపు రావాలి, అన్ని వైపుల నుండి మాకు మంచి ఆలోచనలు వచ్చుగాక అని దీని అర్థం. ఈ ఆధునిక కాలంలో మన జీవన విధానంలో ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ రోజుల్లో మన జీవితాలు టెక్నాలజీ, పని ఒత్తిడి, సోషల్ మీడియా మరియు అనేక బాధ్యతలతో నిండిపోయాయి. ఈ హడావిడి జీవితంలో మన మనసులు తరచుగా ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ సూక్తి మనకు గైడ్గా పనిచేస్తుంది. ఈ సూక్తి ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అందులో మెంటల్ క్లారిటీ, మానసిక స్పష్టత ఇస్తుంది. మనము ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చేస్తూ ఒకేసారి చాలా పనులు చేయడం వల్ల ఒత్తిడి గురవుతున్నాం. ఈ సూక్తి ద్వారా మనకు ఒక మెంటల్ క్లారిటీ రాబోతుంది. ధ్యానం, మెడిటేషన్ కి కూడా ఈ సూక్తి పనికొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ ధ్యానాలన్నీ కూడా అన్ని వైపుల నుండి నన్ను చేరుగాక అని ఈ సూక్తి ద్వారా మనం గ్రహించవచ్చు. సానుకూల సమాచారం పొందడం అనగా కేవలం మీకు అవసరమైన కంటెంట్ ను, ఇన్ఫర్మేషన్ ను మాత్రమే పొంది మైండ్లెస్ స్క్రోలింగ్ ని ఇది తగ్గిస్తూ ఉంది. ఈ కాలంలో మన అందరం గమనిస్తూనే ఉన్నాం. ఒకసారి ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే మైండ్లెస్ స్క్రోలింగ్ ద్వారా మనం గంటల సమయాన్ని కోల్పోవడంతో పాటు మానసిక ఒత్తిడిని పొందుతున్నాము. అలాగే ఈ సూక్తి ద్వారా టైం మేనేజ్మెంట్ కూడా మనకు నేర్పబడుతుంది. ప్రెజర్ తగ్గుతుంది, అనగా అనవసరమైన కంటెంట్ ను మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి క్రియేటివ్ పనులైన కళలు, మ్యూజిక్, పెయింటింగ్, పోయట్రీ లాంటి నూతన భావాలను మీరు వెల్కమ్ చేయగలుగుతారు. స్మార్ట్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి వాటి వలన మన జీవితాలు చాలా సౌకర్యవంతం అయ్యాయి. దీనితో పాటు ఒత్తిడి, నెగటివ్ థాట్స్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, మిస్ఇన్ఫర్మేషన్ లాంటివి కూడా పెరిగాయి. దీని ద్వారా మనల్ని మనం సేఫ్ గా ఉంచుకోవడానికి ఈ సూక్తి ద్వారా మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు.